ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం పిల్లరా. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్యని పాసన్నిధికి వస్తున్నాను నాయన. జీవము కలిగిన నీ వాక్యంతో మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని గ్రహించే మనసు మాకు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం. వాక్యం విత్తబడుచుండగా ప్రభు అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభు. హృదయంలో మార్పును దయచేయని ప్రార్థిస్తున్న నీకు స్తోత్రం. విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరిలో అది ఫలము చూసే కృపను గురించి ప్రార్థిస్తున్నాం నాయన. నన్ను నీ శిలువ చాటు మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. మన వాగ్దానము ఎంతమంది గుర్తుంది? పలకరేంటి అసలు? హల్లెలూయా, సూపర్. మరొకసారి చదువుకుందాం, వాగ్దానం చదువుకుందాం. ప్రతిరోజు మీరు చదువుకుంటూనే ఉండాలి. ఆ వాక్యం నెరవేరేంత వరకు చదువుకుంటూనే ఉండాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా మహిమ, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఏదో అనండి ఆమెను. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ ಕಾಂತಿಗೆ వచ్చేదరు. ಜನಾಂಗಗಳು ನಿನ್ನ ಬೆಳಕಿಗೆ ನೆರೆಯುವವು, ಅರಸರು ನಿನ್ನಲ್ಲಿನ ಉದಯ ಪ್ರಕಾಶಕ್ಕೆ ಬರುವರು. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. హల్లెలూయా. మొదటి మాట, ఒక్క మాట చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుడు ప్రకటించారు, ఆయన వాగ్దానం చేశారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీ మీద యెహోవా మహిమ కనబడుచున్నది. ఆ రోజు 31st నైట్ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. మీ మీద ఏం కనిపిస్తుంది చెప్పండి? యెహోవా మహిమ కనిపిస్తూ ఉంది. మీ మీద శాపం కనబడట్లేదు, మీ మీద దరిద్రత కనబడట్లేదు, మీ మీద ఓటమి కనబడట్లేదు. ఒక్కరు చెప్తున్నారు ఆమెను చర్చ అంతట్లో. ఇంతమంది నోరు మూగపోయినాయా అర్థం కావట్లేదా ఏంటి? విశ్వాసం లేదా? మీ మీద చీకటి కనబడట్లేదు, మీ మీద ఓటమి కనబడట్లేదు, శాపం కనబడట్లేదు, రోగం కనబడట్లేదు, దుఃఖం కనబడట్లేదు, అన్యాయం కనబడట్లేదు. యెహోవా మహిమ నీ మీద కనబడుతున్నది. హల్లెలూయా. ఎంత మంచి మాట, ఆమేన్. ఆ రోజు మనం జనాంగం గురించి మాట్లాడుకున్నాం, అవునా? తరతరాలు మన నుంచి రక్షించబడ్డారని మాట్లాడుకున్నాం. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. దేవుడు వెలుగు మన మీదకి వచ్చిందంటండి. ఈ వెలుగు గురించి మాట్లాడాలంటే చాలా విస్తారమైన సబ్జెక్ట్ ఇది. కొన్ని వేల మంది ప్రసంగికులు, కొన్ని వేల మంది దైవజనులు కొన్ని లక్ష సార్లు వాక్యాలు చెప్పింటారు, కొన్ని కోట్ల సార్లు వాక్యం చెప్పింటారు. ఎంతో ప్రకటన ఉంది వాక్యంలో, ఎంతో ప్రత్యక్షత ఉంది. కానీ ఈ రోజుకి మన అనుదిన ఆహారానికి దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. 20:27. Proverbs 20:27. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 20ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందరూ గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, అదొక్కసారి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి ఆ మాటని. మనుష్యನ ఆత్మವು యెహోవನ దీపವಾಗಿದೆ. The spirit of man is the candle of the Lord. The spirit of man is the candle of the Lord. దేవుని క్యాండిల్ ఏంటంట? యెహోవా దీపం ఏంటి? మనుషుని ఆత్మ. మన జీవితంలో ఒక గెలుపు, మన జీవితంలో రక్షణ, అందరూ వినాలి. మన జీవితంలో రక్షణ కానీ, మన జీవితంలో గెలుపు కానీ, మన జీవితానికి ఒక విలువ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేవుడు ఒక జీవితాన్ని వెలిగించినప్పుడు. ఆమేన్. నీకు రక్షణ కావాలన్నా దేవుడు వెలిగించాలి. దేవుడు వెలిగించినప్పుడు ఆ జీవితము దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడవు నీవే. హల్లెలూయా. ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే మన దీపాన్ని దేవుడు వెలిగించాడు, మన ఆలోచన దేవుడు వెలిగించాడు, మన ఆత్మను దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. దేవుని వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి చీకటి వెళ్ళిపోయింది. దేవుని వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి చీకటి వెళ్ళిపోయిందండి. చీకటి కార్యాలు వెళ్ళిపోయాయి. ఆమెన్. కర్మ వెళ్ళిపోయింది మన లోపల నుంచి. ఏమని చెప్పారంటే కర్మ దాటి కృపలోకి వచ్చే మనం. ఆమెన్. దేవుని వెలుగు మన మీదకి వచ్చింది కాబట్టి కర్మ మన మీద పనిచేయదు, మన శాపాలు మన మీద పనిచేయవు. దేవుని వెలుగు మన మీద పనిచేస్తుంది. చీకటి వెళ్ళి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. నీ మీద ఏం కనిపిస్తూ ఉంది? యెహోవా మహిమ. చాలా ఇష్టం నాకు ఈ మాట. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. ఎప్పుడు నీ జీవితంలో ఒక ఓటమి వచ్చినా, ఎప్పుడు ఒక రకమైన బాధ వచ్చినా ఈ మాట చెప్పుకోండి. నీ మీద ఏం కనిపిస్తూ ఉంది? యెహోవా మహిమ కనిపిస్తూ ఉంది. నీ మీదకి ఏమొచ్చేసిందండి? వెలుగు వచ్చేసింది. గట్టిగా వెలుగనండి. ఏమండి, ఇప్పుడు ఇంటికి కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చినా కూడా బల్బులు ఆఫ్లో ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆన్ చేయాలని అర్థం. అవునా కదా? కరెంట్ వచ్చినంత మాత్రం ఇంట్లో వెలిగిపోద్దా? ఏం కావాలి? స్విచ్లు ఆన్ చేసుకోవాలి. లేచి అదే ఉంది. యెహో నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, స్విచ్ ఆన్ చేసు. అదే లేదా అట్లా. ఓకే. లెమ్ము తేజరిల్లుము. దేవుని శక్తి అయితే వచ్చింది, కానీ దేవుని వెలుగు నీ మీదకి వచ్చేసింది. కానీ ఏం లేదు, లేవడము తేజరిల్లడం మన మీద దేవుడు వదిలేశాడు. ఆయన మహిమ వచ్చేసింది, ఆయన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఆయన వెలుగు ఇచ్చేసాడు, కరెంటు సప్లై చేసేసాడు. హల్లెలూయా. ఇంకా వెలిగేది మనదే, వెలిగించబడాల్సింది మనమే. మన మీద కూడా బాధ్యత ఉంటుందండి. అవునంటారు కదంటారా? అందుకే లెమ్ము తేజరిల్లుము అన్నాడు. అంటే తేజరిల్లే ప్రాసెస్ మంది, వెలుగు అయింది, షైనింగ్ మంది. అదే అరేజన్ షైన్ ఉంటుంది కదా. షైన్ అంటే నువ్వే షైన్ చేయాలి. దేవుని లైట్ ఏమో నీ మీదకి వచ్చేసింది, కానీ షైనింగ్ అంతా నీ దగ్గర. అంటే ఇక్కడ ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, భాగ్యము సంపాదించుకున్నట్టుకు యెహోవా భాగ్యము సంపాదించుకున్నట్టుకు యెహోవా శక్తినిచ్చును. యెహోవా భాగ్యం ఇచ్చినట్లు ఎక్కడ లేదు బైబిల్లో. దేవుడు భాగ్యం ఇవ్వడు, సంపద ఇవ్వడు. ఏం చేస్తారంటే భాగ్యమును సంపాదించుకోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఆమేన్. అర్థమైందా? భాగ్యాన్ని అట్లా ఊరికి ఇచ్చాడు. మొత్తం ఉన్నట్లుండి నేను బ్యాంకులో కోట్లు చేయడం అట్లా చేయడు దేవుడు. ఏం చేస్తారంటే ఆ కోట్లు సంపాదించగలిగిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆమె చెప్పట్లేదండి ఎవరో? హల్లెలూయా. అంతే. లక్షల మంది మర్చిపోయాను. ఓన్లీ కోట్లు ఇప్పుడు నేను చేసిన ఊళ్ళో. మీకు విశ్వాసం లేదు, ఎవరు ఒక్కరు ఆమెనట్లేదు. దేవుడు మీ నమ్మకాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ ఇష్టం. సరే, నేనేమన్నా భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడు ఏమిస్తారంట? శక్తిని ఇస్తారంట. చాలామంది దగ్గర శక్తి ఉంది, కానీ ఏం లేదు, భాగ్యం లేదు. ఎందుకు లేదు? వాడుకోవట్లేదు కాబట్టి. ఆమేన్. సో దేవుని దగ్గర ప్రాబ్లం ఏం లేదు. దేవుడి శక్తి మన మీదకి వచ్చేసింది, వెలుగు వచ్చేసింది. పైగా ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన వాగ్దానం ఇది ఏంటది? దేవుని వెలుగు మన మీదకి వచ్చేసిందని. హల్లెలూయా. దేవుని వెలుగు మన మీదకి వచ్చినాక ఈ వాక్యం చూడండి ఒక్కసారి గమనించండి. వాక్యం చాలా బాగుంటుంది. ఇంతవరకు వాక్యం బాగుందా? ఎప్పటి నుంచి బాగుండదు, అది అందుకు చెప్తున్నాను. ఇంతవరకు బాగుంది కదా? ఏమున్నా హల్లెలూయా ఎప్పుడే చెప్పట్లేదు, ఇప్పుడే కొట్టేసేయండి. నెక్స్ట్ కొంచెం సీరియస్గా ఉంటుంది వాక్యం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవుడు లైట్ వేస్తే చాలా సంతోషిస్తాం మనం, కానీ ప్రాబ్లం ఉంది. అక్కడ ప్రాబ్లం ఉంది. లైట్ వేస్తే హ్యాపీ కదండి, అవునా కదా? లైట్ వేస్తే ఎవరికి హ్యాపీ? మంచోళ్ళకి హ్యాపీ, తాగుబోతులకి హ్యాపీయా? మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తాగేటోళ్ళు ఎక్కడ పోతారండి? మంచి లైట్ కింద పోతారా? చదువుకునేటోళ్ళు లైట్ కింద పోతాడు, అవునా కదా? మామూలుగా రాత్రిపూట్ల గ్రౌండ్ అంతా క్లీన్గానే ఉంటుంది. పొద్దున్న లేచి వచ్చి ఆ గ్రౌండ్లో పోదామన్న వెంటనే గ్రౌండ్ నిండా బాటలు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? రహస్యకారములు రాత్రిపూట జరిగాయి ఇవన్నీ. అర్థమైందా? చీకట్లో ఏం జరుగుతుంది? పాపాలన్నీ చీకట్లో జరుగుతాయండి. వెలుగు ఎవరికి ఇష్టం ఉంటుంది? నీతిమంతులకు వెలుగు ఇష్టం ఉంటుంది. అదే పాపాత్ములకు లైట్ ఇష్టం ఉంటుంది. అస్సలు అర్జెంట్గా లైట్ ఆఫ్ చేయాలంటారు, అవును కదా? చీకటి ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తిపోతారు అనమాట. నేను చెప్పింది ఏదో పలకట్లేదు, ఏదో ఇస్తారు ఏదో కూడా. చూడండి,
దేవుని మహిమ మన మీదకి వస్తే, దేవుని వెలుగు, దేవుడు ఒక్కసారి నరుని ఆత్మ వెలిగించాడు అనుకోండి, బాగానే ఉంటుంది. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దీంట్లో, చెప్తా వినండి. అది ఏం చేస్తుందంటే లోపలుండి అంతరంగంలో అన్నీ శోధించి, సర్చింగ్ ఆల్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెలీ, అది అంతరంగమనెల్లా శోధిస్తుంది. వెలుగు వచ్చినాక వెలుగు సైలెంట్గా ఉండదు, ఏం చేస్తుంది? లోపలున్న ప్రతి దాన్ని శోధిస్తుంది, నీ కళ్ళ ముందు తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సైలెంట్ అయిపోయినా కదా, చెప్పినా కదా, అయిపోయి మెసేజ్, మెసేజ్ అంతా అయిపోయి, మంచి గుడ్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ డన్. సరే, మెయిన్ పార్ట్కి వస్తుంది, జాగ్రత్త. దేవుని వెలుగు వచ్చింది, చాలా సంతోషం, చాలా మంచిది వెలుగు. కాకపోతే ఆ వెలుగు ఏం చేస్తుంది తెలుసా? మనలో ఉన్న ప్రతిదాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం దగ్గర వస్తామండి. సరే, ఇదే వాక్యము లూకా సువార్త 8:16 కూడా ఉంటుంది. రెండు చదువుకుందాం. లూకా సువార్త 8:16 ఏముంటుందంటే, లూకా సువార్త 8:16, 8:16. చూడండి, ఇక్కడ ఎవడును దీపమును ముట్టించి పాత్ర క్రిందనో మంచము క్రిందనో పెట్టాడు. ఎవరైనా సరే దీపం వెలిగిన ఏం చేస్తారంట? పలకట్లేదండి ఎవరు? ఓపెన్ ప్లేస్లో పెడతాడు, అవునా కదా? దీపం వెలిగించినాక మంచం కింద పెడతాడు అవునా? లేదు. ఇంకొక వచనంలో ఏముంటుందంటే 5:16 ఏముంటుందంటే, 5:15లో, మత్తయి సువార్త 5:15 ఏముంటుందంటే, ఇక్కడ మంచం కింద పెట్టడం ఉంది, ఇక్కడేముంది? మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టరట. ఏం చేస్తారంట? దీపస్తంభం మీద పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాస్తారు. నీదర్ డు మెన్ లైట్ క్యాండిల్ అండ్ పుట్ ఇట్ అండర్ బుషెల్ బట్ ఆన్ అ క్యాండిల్ స్టిక్. ఇంకొక వర్షన్లో ఏముంటుందంటే, మనుషులు దాన్ని హైడ్ చేయరంట. హైడ్ అనండి గట్టిగా, కన్నడలో ఉంటుంది చూడండి. మత్తు దీపమును హత్తిసి కొಳ ఒకసారి లూకా సువార్త 8:6 నుంచి చాలా బాగుంటుంది. అది కన్నడలో చాలా బాగుంటుంది. ಇದಲ್ಲದೆ ಯಾರು ದೀಪವನ್ನು ಹಚ್ಚಿ ಮಡಿಕೆಯಿಂದ ಮುಚ್ಚುವುದಿಲ್ಲ, ಮಂಚದ ಕೆಳಗೂ ಇಡುವುದಿಲ್ಲ, ಬಚ್ಚಿಡುವುದಿಲ್ಲ. లేదు అది వాడు. కవర్స్ ఇంకొక వర్షన్లో ఏముంటుంది? హైడ్స్ అని ఉంటుంది. హైడ్ అనండి గట్టిగా, దాపెట్టడం. ఎవరు కూడా ఒక లైట్ని వెలిగించి మంచం కింద కానీ ఒక వెజల్ పాత్ర కింద కానీ పెట్టరంట. ఎక్కడ పెడతారు? మెయిన్ హాల్లో పెడతారు, అవునా కదా? ఎందుకు? అప్పుడు పెడితే ఏమొస్తుంది? లైట్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది చదువుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఒక మాట నాకు జ్ఞాపకం చేయించాడు. ఆ మాటని ఇక్కడ ఈరోజు చెప్పాలండి. చిన్న మాటే, కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. ఒక లైట్ తీసుకుని మంచం కింద పెడుతున్నాడు, అర్థం ఏంటి? ఆ లైట్లో లైట్ లేదని అర్థం. లైట్ లేనప్పుడే దాపెట్టాలనుకుంటాడు. లైట్ ఉన్నప్పుడు ఎవడు ఏం చేయడు? కింద పెట్టాడు. వినాలి అందరూ. ఇప్పుడు కనెక్షన్ ఉందండి, కరెక్ట్, బల్బ్ ఉంది, కనెక్షన్ వేసినాము, లైట్ ఆన్ అయింది. ఆన్ అయిన వెంటనే కింద పెడతాం, ఎక్కడన్నా మూలలో పెడతామా? ఎక్కడ పెడతాము? హోల్డర్లో పెడతాం. కింద ఎందుకు పెడతాం చెప్పండి? ఆ బల్బ్ పగిలిపోయినప్పుడు, పనికిరానప్పుడు తీసి పడేస్తాం, అవునా కదా? ఇప్పుడు బల్బు పనికిరానప్పుడు దాన్ని హైడ్ చేస్తాం, దాన్ని అంటే దాపెడతాం మనం. చూడండి, దేవుడు ఒక్కసారి ఆదాంని వెలిగించాడు, తోటలు పెట్టాడు, చాలా అద్భుతంగా దేదీప్యమానంగా వెలిగిపోతా ఉన్నాడు. కానీ ఆదాం ఎప్పుడు తప్పించుకున్నాడు చెప్పండి? ఎప్పుడు దాపెట్టుకున్నాడు? పాపము చేసినప్పుడు ఏమైపోయింది? దాపెట్టుకున్నాడు. పాపము చేస్తే వెలుగుపోతుంది, అదే నా పాయింట్ అంతా. పలకరా ఏంటి? సీరియస్ అయిపోతున్నారు. పాపము చేస్తే వెలుగు వెళ్ళిపోద్ది, అంతే మెసేజ్. హల్లెలూయా. దేవుని వెలుగు మన మీదకి వచ్చింది. దేవుని వెలుగు సామాన్యమైన వెలుగు కాదండి, ఇది దేదీప్యమానంగా వెలిగిపోయే వెలుగు. ఇది ఎంతోమందికి వెలుగునిచ్చే వెలుగు ఇది. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. మీరు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. మీ వెలుగుని లోకమంతా చూడాలట. లెట్ యువర్ లైట్ షైన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీ వెలుగుని లోకమంతా చూడాలట. ఇప్పుడు వెలుగును లోకమంతా చూడాలంటే నేను ఎక్కడ పెట్టాలి? తీసుకోపోయి హాల్లో పెట్టాలి, అందరు చూసేలాగా పెట్టాలి. దేవుడు అందరు నిన్ను చూసేలాగా పెట్టకుండా మంచం కింద దొబ్బేసినాడు అనుకోండి, అర్థం ఏంటి?
అది నా మెసేజ్ అంతా. అది దేవుడు నిన్ను కొండ మీద పెట్టాడా లేకపోతే తీసుకుపోయి పాత్ర కింద పడేసాడా? ఎందుకంటే వెలిగితేనే మాత్రమే దేవుడు ఏం చేస్తాడు, కొండ మీద పెట్టేస్తాడు, అందరు చూసేలాగా పెడతాడు, అందరికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. లేదు తీసుకుపోయి గుంతలో పడేసాడు అనుకోండి, లేదా మంచం కింద పడేసాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి, మన లోపల ఏం లేదని, దేవుడు అంటించిన వెలుగు వెళ్ళిపోయిందని. మన ఆత్మీయ జీవితంలో వెలుగు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేం లేదండి మనకి. సరే, దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడినవ్వండి. దయచేసి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఒక ప్రశ్న వేస్తే మీరే ఆన్సర్ చేయండి. మనం ఇక్కడ ఎంత పరిశుద్ధంగా జీవించినా మనం మార్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉందా లేదా, ఒకటనే ఉందంటారు లేదంటారా? మనం ఎంత పరిశుద్ధులమైనా, అతి పరిశుద్ధులమైనా మనలో మార్చుకోవాల్సింది ఏదైనా ఒకటనే ఉందంటారు లేదంటారా? చూడండి, మనం ఎప్పుడైతే దాపెట్టుకోవాలనుకుంటామో, ఎప్పుడైతే సీక్రెట్గా ఉండాలనుకుంటామో, అప్పుడు ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. చాలామంది చర్చికి వస్తారు కానీ దేవుని దగ్గరకు రారు. చర్చ్ వరకు వస్తాం కానీ దేవుని దగ్గరకు రామండి. మనం చర్చ్ వరకు వచ్చేస్తాము, అందరితో పాటు ప్రార్థన చేస్తాం, అందరితో పాటు పాటలు పాడుతున్నారు, కానీ దేవుని దగ్గర మాట్లాడాలంటే ఒక రకమైన నామోషి, ఒక రకమైన బాధ. అంటే దేవుడు నా ప్రార్థన ఒప్పుకుంటాడో లేదో, నేను ఆరాధించచ్చో లేదో. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆరాధన చేసిన వెంటనే దేవుడు లైట్ వేస్తాడు. లైట్ వేసిన వెంటనే మొత్తం కనిపించేస్తుంది నీకు అర్థం కావట్లేదు. ఏమైతే మొత్తం కళ్ళ ముందు అంతా కట్టినట్టు ఉంటుంది. అంతరంగంలో పరిశోధిస్తారు కదా దేవుడు. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి మాట వెంటనే స్టార్ట్ వచ్చేస్తుంది వెలుగు. ఇంత పాపినా ప్రభు నేను చెప్పేది అబద్ధం కదండి, బైబిల్ ప్రకారంగా చెప్తాను. యెషయా గ్రంథంలో ఈ యెషయా భక్తుడు, ఈ ప్రవక్త దర్శనంలో పరలోకంకి వెళ్ళిపోతాడండి. ఆ మహిమను చూస్తున్నప్పుడు అందరూ ఆనందించాలి లేదా? కానీ యెషయా ఏమంటాడు తెలుసా? అయ్యో నేను ఎంత పాపినేది గ్రొమ్ము కొట్టుకుంటాడు. దేవుని మహిమను చూసిన వెంటనే ఆయన లైట్ వేసేస్తాడు. ఆయన లైట్లో మొత్తం పాపం కనిపించేస్తుంది మనకి. నరుని ఆత్మ యెహోవా దీపం కదా, యెహోవా దీపం దగ్గరకు వచ్చిన వెంటనే ఏమైపోతుంది, మనలో ఉన్న పాపం అంతా కనిపించేస్తుంది. ఆ కనిపించినప్పుడు ఏమవుతుంది, దేవుని దగ్గర మాట్లాడలేం. ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నివసించువాడను. అయ్యో నేను. చూడండి, ఆ అనుభూతి ఎవరికైనా ఉందా ఇక్కడ? ఒకవేళ మీకు అది లేదంటే మంచిదే, దేవుని అలాగే ఆరాధించండి. మీ గురించి ఈ వాక్యం నిజంగా కాదు, కానీ ఎవరికైనా ఒకవేళ ఒకరితో మాట్లాడినా చాలండి దేవుడు. ఎవరికైనా ఒకవేళ మీరు వచ్చి దేవుని దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు మీ పాపాలన్నీ కనిపించేస్తా ఉన్నాయా? ఆ ఆరాధనకు అడ్డుపడతా ఉందా? ఆ రహస్యం అంతా బయటకు వచ్చేస్తా ఉందా? అలా వచ్చిందంటే దేవుడితో మాట్లాడుతున్నాడు అర్థం. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఆ రహస్యమును బట్టి, ఆ రహస్యం ఆదాం, అందుకే ఆదాం ఎక్కడున్నావు అంటే అప్పుడు ఆదాం ఏమంటాడు, ప్రభా ఎక్కడున్నావు ఏంటి, తెలిసిపోయింది ప్రభా, నా మొత్తం నా జీవితం తెలిసిపోయింది. ఇప్పుడు దేవునికి తెలుదా అండి ఆదాం ఎక్కడున్నాడో? తెలుసా లేదా? దేవుడు ఆదాం లొకేషన్ అడగలేదు, ఆదాం పొజిషన్ అడుగుతా ఉన్నాడు. నిజానికి దేవుడికి కావాల్సింది ఆదాం లొకేషన్ కాదు, ఏం కావాలి, పొజిషన్. నాలో ఉన్నావా తప్పిపోయినావా అని. ఎందుకంటే తెలుసు కదా ఆదాం ఎక్కడున్నా తెలుసు కదా, అందుకే వచ్చాడు కదా. తెలియకుండా వచ్చి మాట్లాడతాడా? ఈరోజు మనం కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నా కదా చర్చిలో. చర్చిలో ఉన్నా కరెక్టే, ఎక్కడ, నాలోనే ఉన్నావా? అందుకే చెప్తున్నాను, చాలామంది చర్చికి వస్తారు కానీ దేవుని దగ్గరికి రారండి. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రారు. అలా చర్చికి వచ్చి అలా వెళ్ళిపోతాం అంతే. కూర్చొని కొంచెంసేపు అలా కూర్చొని మంచి పాటలు పాడుతాం, మంచి సంతోషం, వెళ్ళిపోతాం అంతే. ఆ కనెక్షన్ లేదు దేవుని దగ్గర. ఎందుకు లేదంటే పాపం అడ్డుపడిపోతా ఉంది. అయ్యో నేను చేసిన పాపాలు, ఇంత పరిశుద్ధ దేవుని నేను నోరారా తండ్రి అని పిలవచ్చా? పిలుస్తా. తండ్రి అని పిలిచేలోపు, ఆ తండ్రి అనే లోపు ఎన్ని పాపాలన్నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి కదా. ఒక మాట చెప్తున్నా వినండి, జాగ్రత్తగా వినండి దయచేసి. ఈరోజు దేవుడి మీతో మాట్లాడుగాక. అలా కనిపిస్తున్నప్పుడు, అలా అనిపిస్తున్నాడు, ఏం చేయాలంటే వెంటనే ఒప్పేసుకొని ప్రభు నన్ను క్షమించి ప్రభు అని తండ్రి అని పిలవాలి అంతే. ఆరాధన చేసేయాలి, అది పాపం మానేయాలి. లేదు అలాగే రహస్యంగా జీవిస్తే ఒక్కొక్కటి కొంచెం దూరం పెరిగి తండ్రి అసలు సంబంధమే లేకుండా వెళ్ళిపోతుందండి. పాపం ఉన్నా సరే ఒకసారి మాట్లాడే దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించి ప్రభు అనేసి. ఆమేన్. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకే తెలియదు, కానీ చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే యెహోవా వెలుగు మన మీదకి వచ్చింది, క్రీస్తు వెలుగు మన మీదకి వచ్చింది. దేవుడు మన జీవితాన్ని వెలిగించాడు. సీక్రెట్ అనండి గట్టిగా. వెలుగు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి?
ఏదో కొంచెం రహస్యం జరుగుతున్నా వెలుగు ఇష్టం ఉండదు మనకి. వెలుగు ఎవరికి ఇష్టం ఉంటుంది తెలుసా? చెప్పండి. ఎంత కష్టమైనా కొంచెం ధైర్యంగా పరిశుద్ధంగా బతికే వాళ్ళకే వెలుగు ఉంటుంది, వెలుగంటే ఇష్టం ఉంటుంది. వెలుగు మనోహరమైనదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందరికి కాదు, కొందరికే. సరే ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఈ మొబైల్ ఉందండి, నీకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అందరి ముందు మాట్లాడినావు అనుకో, చూసారు అర్థమైపోయింది మెసేజ్ అంతా మీకు అప్పుడే, అవునా కదా? కొంచెం నువ్వు రహస్యంగా సీక్రెట్గా వెళ్ళిపోయాను అనుకో, ఒక్క నిమిషం వాయిస్ వినపడట్లేదని యాక్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరే, నెట్వర్క్ రావట్లేదు వెళ్ళిపోతాం బయటికి, ఆ టెక్నిక్లు వేరేలేండి. బట్ స్టిల్ ఎందుకోసం పోతున్నావు? వినపడకూడదు. ఎందుకు? చీకటి, రహస్యం ఇది. ఎప్పుడైతే జీవితంలో రహస్యం ఉంటుందో అక్కడేమున్నట్లు? చీకటి ఉన్నట్లు అంతే. వెలుగు ఉన్నవాడు అట్లా అట్లా పనులు చేయడండి. ఇంకొక మాట ధైర్యం చేసి చెప్తాను, ఏమనుకోద్దండి. మిమ్మల్ని మీ మొబైల్ అడిగితే ఎప్పుడు ఓపెన్ చేసి నాకు ఇవ్వగలరా? లాక్ ఓపెన్ చేసి ఇవ్వమంటే ఇస్తారా? ఇచ్చే ధైర్యం అంటే దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. మేము మీ అకౌంట్ చూసుకొని మళ్ళీ పాస్వర్డ్ ఏం చేసుకోనండి, అట్లేం చేయను, చెప్తున్నాను. మీరు జస్ట్ మన జీవితం అంట మనం మొబైల్ ఓపెన్ చేసి తెలిసిపోద్దంట. అవునండి, అంత దూరం పోల్సిన పర్లేదు. మన మొబైల్ ఓపెన్ చేసి తెలిసిపోద్ది. మన యూట్యూబ్ హిస్టరీ, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్, మన యూట్యూబ్ హిస్టరీ కూడా డిలీట్ చేస్తే కూడా నేను చెప్పేర్థమవుతుందా? హిస్టరీ డిలీట్ చేస్తే కూడా నువ్వు రీల్స్ చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది. నీ మెంటాలిటీ బట్టి రీల్స్ వస్తాయి నీకు. నీ రీల్స్ చూస్తే 2-3 చూసి తెలిసిపోతుంది నీకేమొస్తుంది. సీరియల్ వస్తున్నాయా, లేకపోతే జబర్దస్త్ జోకులు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? నువ్వు అట్లా చూస్తున్నావు కాబట్టి వచ్చేస్తాయి అంతే. నువ్వు ఎంత వద్దనుకున్నా అది పోదు. ఎందుకంటే నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, నథింగ్ ఈజ్ సీక్రెట్ నౌ. ఆమేన్. సో నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఆ రహస్యం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనము రహస్యంగా ఉండాలనుకుంటామో అక్కడేమున్నట్లు? మన చర్చ్లో నేనేమంటానంటే, మీ ఇంట్లో ఎవరైనా సరే నీ మొబైల్ ఓపెన్ చేసి చూసేంత ధైర్యం నీకు ఉండాలండి. లేదంటే ఏదో తప్పు ఉన్నట్లే. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు కదా, కోట్లు ఉండేకి లేదు. నాకు చాలా కాస్ట్లీ ఉంటుంది ఫోన్, అంతా ఎవరో ప్రెసిడెంట్ అందరూ కాల్ చేస్తూ ఉంటారు, అంత లేదు నీకు. ఎవరు కాల్ చేయండి నీకు, అవునా కదా? సరే నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, బయట బాగానే ఉన్నామండి మనము. నా మెసేజ్ అంతా అది. బయట బాగానే ఉన్నాం, లోపల కపటం. బయట వెలిగిపోతున్నాం కానీ లోపల ఏముంది చూసారా? నేను స్టార్టింగ్ చెప్పాను కదండి, మెసేజ్ అందరికి బాగుంటుంది, తర్వాత బాగుంటుందని. చూసారు, అందరూ సీరియస్ అయిపోయినారు. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడివ్వండి. ఆమేన్. దేవుడు మనతో ఆ చీకటి వెళ్ళిపోనుగా యేసునామములో. ఎందుకంటున్నానంటే, సంవత్సరం స్టార్టింగ్లో ఉన్నాం మనం. చీకటి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుని దేదీప్యమైన మహిమ వచ్చేస్తుంది మన మీదికి. ఎన్నో కార్యాలు దేవుడు చేయాలనుకుంటా ఉన్నాడు. జనములు నీ వెలుగు దగ్గర రావాలనుకుంటా ఉన్నారు. దేవుడు నిన్ను ఒక సిటీ మీద, ఒక హిల్, ఒక కొండ మీద పెట్టి అందరిని నీ ద్వారా ఆకర్షించాలనుకుంటా ఉన్నాడు. ఆమె చెప్పారంటే హల్లెలూయా. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు, నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కానీ ఏం జరుగుతుందంటే, అదొక రహస్యం ఏం చేస్తూ ఉందంటే, సాతానుగాడు మాటిమాటికి చూపించి నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, వినండి. ఈ వాక్యం ఎవరిని టార్గెట్ చేయట్లేదండి. మీరు అలా అనుకున్న ప్రణీతనకు అంతా కావాలని నా మీద చెప్తున్నాడు, అందుకే చెప్పుకోకూడదు ఏం అనుకోదండి. ఎవరిని టార్గెట్ చేయట్లేదు, అందుకే ఇట్లా గోడలు చూస్తున్నా, మొక్కలు చూడట్లేదు నేను. 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి. ఏమంట? చీకటి సంబంధులు, చీకటిలో కాదు, చీకటే మీరు మొత్తం. మీరు పూర్వం ఏమై ఉంటుంది? చీకటే ఉంటుంది. నవ్వునది వర్బు కాదు, సరే. మీరు పూర్వమందు చీకటే ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగు సంబంధులు, వెలుగులో కాదు, వెలుగే, మీరే వెలుగు, మీరే వెలుగుగా ఉన్నారు. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ಅರ್ಥವಾಯ್ತು ಆಮೇಲೆ ಕತ್ತಲೆಗೆ ಸಂಬಂಧವಾದ ಕೃತ್ಯಗಳಿಂದ ಯಾವ ಪ್ರಯೋಜನವೂ ಬರಲಾರದು. ಹೌದಾ ಇಲ್ಲ? ಅವುಗಳಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿರದೆ ಅವುಗಳನ್ನು ಬಯಲಿಗೆ ತಂದು ಖಂಡಿಸಿರಿ. అంటే దాంతోపాటి ఏమంటారు మీరు, దాంతోపాటి కాంప్రమైజ్ కాకుండా
దాన్ని బయలుకి తీసుకొచ్చి ఏం చేయాలంట? ఖండించాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు, చూసారు రహస్యం అన్నానా లేదా? చీకటి అంటే రహస్యం ఉంటుంది. ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. హల్లెలూయా. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునదేదో అది వెలుగే కదా. అందుచేత వినండి ఇప్పుడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, తేజరిల్లుము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. అసలు వాక్యానికి, ఆ వాక్యానికి అసలు అర్థం ఇది. పౌలు భక్తుడు యెషయా గ్రంథం మన వాగ్దానాన్ని తీసుకొని ఇట్లా రాశాడండి, కాంటెక్స్లో రాశాడు. ఆమేన్. లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. నీ మీదకి ఎవరు వచ్చారంట? క్రీస్తు వెలుగు వచ్చేసిందంటండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏం చేయాలంట మనము? నెక్స్ట్ వచనం. అందుకేం చేయాలంట? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము కొనుచు అజ్ఞానుల కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. సో టైం వేస్ట్ చేయదండి. అజ్ఞానులుగా కాక జ్ఞానులుగా ఉండండి. దేవుడు మీ ద్వారా ఎన్నో చేయాలనుకుంటా ఉన్నాడు. ఏమంటే మీరు నమ్మంటే లేదంటే లేదు. ఒక్కటి మాత్రం చాలా నిజం చెప్తా ఉన్నాను, నేను అనుభవించి చెప్తా ఉన్నాను. ఈ జనవరి స్టార్టింగ్ రోజు నుంచే దేవుడు ఒక భయంకరమైన కొన్ని ఆశీర్వాదాలు పెట్టాడు మన కోసం. మీరు నమ్మండి లేకుంటే లేదు, మీ ఇష్టం. ఎప్పుడు చూడలేదు నేను ఇట్లా, ఏ సంవత్సరం చూడలేదండి నేను. నిజం చెప్తున్నాను. నేను నా జీవితంలో ఏ సంవత్సరంలో ఇలాంటి ఒక భయంకరమైన ఏమంటారు ఆ దేవుని హస్తం చూడలేదు నేను. ఏదో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యం చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను. అర్జెంటుగా చీకటి నుంచి బయటకు వచ్చేయండి. అర్జెంటుగా రహస్యకారాల నుంచి బయటకు వచ్చేయండి. మీరు ధైర్యంగా కృపాసనం దగ్గర రావాలి. మహిమ కలిగే ఈయన దేవుడు వెలిగించాడంటే ఆ వెలుగులో చాలా ఉంటాయి. ఆ వెలుగు అందరికి వెలుగునిస్తుంది. ఫస్ట్ మనల్ని కడిగేస్తుంది. మనల్ని ఉన్న ప్రతి ఒక్కరు ఎత్తి చూపించేస్తుంది. మొన్న ఒక ముసలాయన, గొప్ప దైవసేవకుడు, చాలా ముసలాయన, ఇట్లా ఉంగుకుంటే స్టేజ్ మీదకి వచ్చినాడు అన్న. ఆయన వచ్చి మెసేజ్ స్టార్టింగ్ ఒక 2 మాట్లాడినాడు. చాలా ఇష్టమైంది నాకు. ఆయన ఏమన్నాడంటే, దేవుని వాక్యము సుత్త వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది. అవునా? కరెక్టా లేదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బదులు చేయు సుత్త వంటిది కాదా కదా. ఆ వాక్యాన్ని ఎత్తి ఏమంటాడంటే ఆయన, ఒకవేళ దేవుని వాక్యం సుత్తే అయితే, ఒకవేళ దేవుని వాక్యము అగ్ని అయితే, దేవుని వాక్యం ప్రకటించబడితే అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ పాపం అనేది కాలిపోవాలి. ఒకవేళ దేవుని వాక్యం నిజంగా సుత్తే అయితే అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి కొట్టబడాలి. ఒకవేళ దేవుని వాక్యం నిజంగా అగ్ని అయితే అక్కడున్న చీకటంతా కాలిపోవాలి. ఏం మాట కదండి. ఇవి 2 జరగలేదంటే అక్కడ వాక్యం ప్రకటించబడలేదు, ఏదో జోకులు చెప్పుకొని పోయినారు అంతే. ఏదో ఎంటర్టైన్మెంట్, గంటసేపు ఒక కాలక్షేపంగా ఏదో కూర్చొని విని వెళ్ళిపోయినారు. వాక్యం నిన్ను కాల్చేయాలి, వాక్యం నిన్ను మార్చేయాలి. వాక్యం వింటున్నప్పుడు ప్రీచర్ మీద కోపం వచ్చేయాలి. అవునండి, చిరాకు వచ్చేయాలి, కోపం వచ్చేయాలి. ఎందుకంటే ఆ వాక్యం, ఆ మాటలు ఎలా ఉంటే కఠినంగా ఉంటాయి. ఆ కఠినంగా ఉండే మాటలే గుండెల లోపల దూచుకొని వెళ్ళిపోతాయండి. హల్లెలూయా. తండ్రి బెత్తం వాడితే అంట, బెత్తంతో కొడితే అంట లోపల ఉన్న గాయం, లోపల ఉన్న చెడుతన వెళ్ళిపోతుందంట. అర్థమైందా? బెత్తంతో కొడితే, శరీరాన్ని కొడితే లోపల ఉన్న చెడుతన వెళ్ళిపోతుందంట. అలాగా మాటలు చెవుకు కూడా మీకు ఏం అటాక్ చేయకపోతే ఇంకా లోపల ఎట్లా పోతుంది చెప్పండి. హల్లెలూయా. సో దేవుడి మీద మాట్లాడును గాక. దేవుడు మీ ప్రతి కల్మషాన్ని నుంచి విడిపించును గాక, ప్రతి పాపాన్ని నుంచి విడిపించును గాక. మీ మొబైల్లో శుద్ధీకరణ జరుగును గాక. ఎందుకు దాని మీద పడినామంటారు ఈరోజు? ఏమో దేవుడు అంటున్నా, నాకేం తెలుసు అండి. దేవుడు చెప్తాను అంతే. ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఏం నాకేం తెలియదు, మీకు పర్సనల్గా ఏం తెలియదు. దేవుడు చెప్తున్నాను అంతే. హల్లెలూయా. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. మన జీవితాలు శుద్ధీకరణ అయిపోవాలి. మన మనస్సులో మన ఆలోచనలో శుద్ధీకరణ జరగాలి. ఎందుకంటే జాగ్రత్త, నేనేం చెప్తున్నానంటే, దేవుని వెలుగు నీ మీదకి వచ్చినాక అంతరంగం అంతటిని అది స్కాన్ చేస్తుంది అంటండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వస్తాం. ఈ వాక్యం దగ్గర మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరకు వస్తాం. 6వ అధ్యాయం 21వ వచనం. ఒక ప్రాక్టికల్ కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును.
నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. తెలుసమ్మా నాకు, అంటే చెప్తున్నాను, ఎక్కిందే లేదని సైలెంట్గా ఉన్నాను అంతే. ఆమె లేదు ఏం లేదు కదా. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. దేవుని నామమునకు స్తోత్రం. దేహమునకు దీపం ఏంటి? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ ದೇಹమంತವು వెలుగుమయమై ఉండును. ಕಣ್ಣು ದೇಹಕ್ಕೆ ದೀಪವಾಗಿದೆ. ಹೀಗಿರುವಲ್ಲಿ ನಿನ್ನ ಕಣ್ಣು ನೆಟ್ಟಗಿದ್ದರೆ, ఏం రాసిన కన్నడలో నాటుకు రాసి పడేశారు. అక్కడ ఏముంది? నిన్న కಣ್ಣು నెట్టగిದ್ದರೆ నిన్న దేహವೆಲ್ಲ ಬೆಳಕಾಗಿರುವುದು. కళ్ళు చక్కగా ఉండాలి మనకి. మన కళ్ళు అంటే మన దేహానికంతా దీపం అంటండి. ఆమేన్. మన కళ్ళు బాగుంటే దేహమంతా మహిమతో నిండిపోద్ది. హల్లెలూయా. దేవుడు నాతో కలిపి చెప్తున్నాను, అందరు కలిసి నాతో కలిపి చెప్తున్నాను. మన కళ్ళు బాగైపోతే జీవితంలో చాలా బాగైపోతాయండి. మన కళ్ళు మంచివి కాదు నిజంగా చెప్పాలంటే. యవనస్తులు ఈ సినిమాల్లో వచ్చే దాన్ని బట్టి కళ్ళు పాడైపోయినాయండి. అసలు ఒక్కదాన్ని సరిగ్గా చూసేకి లేదు. కళ్ళు ఫిల్టర్ లేవు, పాడైపోయినాయి, కళ్ళు పాడైపోయినాయి. నేను ఐసైట్ గురించి మాట్లాడట్లేదు, చూపు గురించి మాట్లాడుతున్నాను. కళ్ళు పాడైపోయినాయి. ఒక్కరి దాంట్లో ఒక ఏమంటారు, ఒక మంచి ఆరోగ్యకరమైన చూపు లేదు. హల్లెలూయా. చూడండి, దేహమునకు దీపం ఏంటంట? కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే ఏమంట? నిన్న కన్ను ಕೆಟ್ಟದಾದರೆ, రైమింగ్ అన్నారు చూడండి అక్కడ కన్నడ బైబిల్లో, నెట్టగిద్దరే ಬೆಳಕು, ಕೆಟ್ಟದಾದರೆ ಕತ್ತಲು. మళ్ళీ ఎట్లా చూసుకోండి మరి. ನಿನ್ನ ಕಣ್ಣು ಕೆಟ್ಟದಾಗಿದ್ದರೆ ನಿನ್ನ ದೇಹವೆಲ್ಲ ಕತ್ತಲಾಗಿರುವುದು. ಹಾಗಾದರೆ ನಿನ್ನೊಳಗಿರುವ ಬೆಳಕೆ కత్తలాదరే ఆ కత్తులు. చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో నున్న వెలుగు చీకటై ఉండినడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇదొక మాట వివరించి నేను ముగించేస్తాను. మన దేహానికి దీపం ఏంటంటే కళ్ళు. మన కళ్ళు సరిగ్గా ఉంటే అంట మన దేహం అంతా వెలుగుమయమైపోతుందంట. కళ్ళు కొద్దిగా చెడు చూపు వచ్చేసింది అనుకోండి, పాపపు చూపు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుందంట? దేహం అంతా ఒక భయంకరమైన మాట చెప్పిన, ఇప్పుడు నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల, నీలో దేవుడు ఒక వెలుగు పెట్టాడు కదా. ఇంతసేపు చెప్పినాం కదా మనము, నా దీపం వెలిగించిన వాడు నీవే అని పాడుకున్నాం కదా. ఆ లోపల ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంత గొప్పదైపోతుంది తెలుసా? దేవుడు పెట్టిన వెలుగు కంటే ఆ చీకటి గొప్పదైపోతుంది. దేవుడు పెట్టిన చీకటి వెలుగుని నాశనం చేస్తుంది. ఆ వెలుగు, ఆ చీకటి. మనం పాడుకున్నాం కదండి, సుడిగాలిలో అయినా జడివానలో అయినా ఆరిపోదు నువ్వు వెలిగించిన దీపం అని పాడుకున్నాం. సుడిగాలిలో ఆగిపోయిన దీపము కళ్ళు బాగాలేకపోతే ఆరిపోద్దండి. సుడిగాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నిడిపోయిన ఆరిపోయిన ఆ వెలుగు ఏమంటే చెడ్డు చూపు వల్ల వెళ్ళిపోద్ది, వెలుగు లైట్ ఆఫ్ అయిపోద్ది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఎస్. మన రహస్యమైన జీవితం దేవుడు బాగు చేయను గాక. హల్లెలూయా. మన మాట చాలా తేటగా ఉండును గాక. మన చూపు తేటగా ఉండాలి. ఆమేన్. మన మాట నిక్కచ్చుగా ఉండాలండి. అవునంటే అవుననియు, కాదంటే కాదనియు అని బైబిల్లో ఉంటుంది. మన సినిమా టైటిల్లో కూడా వచ్చింది, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అంట సినిమా పేరు. అవునండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఉందలే సినిమా ఉంది సినిమా ఉందండి. సినిమా టైటిల్ ఏంటి? అవునంటే కాదంట, కాదంటే అవునంట. మళ్ళీ ఒక పాట రాసిన, ఆడువారి మాటలకు. చూసారా, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఆడోళ్ళు అంటే అవునంటే కాదంటే ఏమో మరి మీకే తెలియాలి. కానీ బైబిల్ ఏమంటుంది? అవునంటే అవుననియు, కాదంటే అంతే. లోపల ఒకటి బయటకు ఒకటి కాదు, డైరెక్ట్ ముఖం మీద చెప్పాలంటుంది బైబిల్ అంటే. అట్లుంటేనే కళ్ళు చక్కగా ఉంటాయి మనవి. హల్లెలూయా. ఫస్ట్ వారం ఏమో దేవుడు ఏమన్నాడు చెప్పండి? సోమవారం వెళ్ళిపోవాలి, మాట తగ్గించుకోవాలి అన్నాడా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఐ టెస్టింగ్.
మన విజన్ కరెక్ట్గా అయిపోవాలి, మన కళ్ళు కరెక్ట్ కావాలి. మన కళ్ళు కరెక్ట్ అయిపోతే జీవితం అంతా దేహం అంతా వెలుగుతో నిండిపడుతుంది అంట. ఈరోజు మన జీవితంలో వెలుగు ఎందుకు లేదంటే మన కళ్ళు చెడిపోయినాయి, మన చూపు మంచిది కాదు. నేను చెప్పేది కేవలం యవనస్తుల గురించి కాదండి, అందరి గురించే. మీరు పెద్దలు తప్పించుకున్నారు, మళ్ళా యవనస్తులు మాత్రం కాదు, పెద్దలు కూడా. మంచి ఇల్లు చూసినారు అనుకోండి, చెప్పండి, మీరు పలకట్లేదు. మంచి ఇల్లు చూశారనుకోండి, కావాలా కావాలా కావాలా. అవ్వమ్మ బాగానే ఉంది అంతవరకు. ఏమైందంట, ఆ పండు చూసిందంట, చూచుటకు చూసారా రమ్యంగా ఉందంట, వెళ్ళిపోయింది. ఈ పండు ఇది ఇంత రమ్యంగా ఉంది అనుకున్నదంట. అంటే ఇన్ని దొరకలేదు ఏమికి, ఇది ఒక్క పండు రమ్యంగా కనిపించింది. కళ్ళతో స్టార్ట్ అయింది, ఏమైపోయింది మళ్ళీ పళ్ళ వరకు వెళ్ళిపోయింది. అదే తినింది అంటున్నాను. సో మన లైట్స్ బాగుండాలి, మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. యోబు అంటాడు కదా, నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకుని నేను ఎలాగో చూస్తున్నాను. నేను కంటితో నిబంధన చేసుకున్నాను, అపవిత్రమైన కళ్ళు నేను ఎట్లా చూడగలను? ఎంత స్థాయి అండి అది అసలు. హల్లెలూయా, దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. సో మన కళ్ళు బాగుంటే మన దేహమంతా వెలుగుమయమైపోతుంది. కళ్ళు కొంచెం చెడ్డదైతే చీకటి, బహుఘోరమైన చీకటి. ఇది ఎంత గొప్ప చీకటి అండి ఇది. దేవుడు పెట్టిన వెలుగుని ఆర్పేసేంత చీకటి ఇది. ఆమె. సో ఈ సంవత్సరం దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు మన సంఘాన్ని మహిమతో నింపాలనుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటా ఉన్నాడు. ఒక మాట మర్చిపోయినా, 60 యెషయా గ్రంథం 60:3 జనములు వస్తారా? 60:3 చూడండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనములు దేనికి వస్తారంట? నీ వెలుగునకు వస్తారంట. నీలో ఉన్న వెలుగు ఎంత గొప్పదంటే జనములను అట్రాక్ట్ చేస్తుంది. ఆమెన్. అనేకమైన జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమెన్. దేవుడు నేను వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. కేవలం నువ్వే బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడితే చాలా కాదు. దానికోసం కాదు నువ్వు రక్షించబడింది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోవాలి నువ్వు. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆమెన్. చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితం ఒక్కటి బాగుపడిపోతే చాలు. లేదు, దేవుడు అంత చిన్నోడు కాదు. దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీతో పాటు నీ ద్వారా అనేక మంది జీవితాలు బాగు చేస్తాడు. ఆమెన్. మొన్న ఒక వ్యక్తి మన సంఘంలో అంటా ఉన్నాడు, నాకే ఇంత శాలరీ వస్తుందో లేదో అనుకున్నాను, కానీ దేవుడే చాలామందికి ఇట్లా శాలరీ ఇచ్చేలాగా దేవుడు నన్ను మార్చడాన్ని. సరే మీకు అర్థమైందో లేదో. నా జీవితంలో నేను ఒక 50,000 లక్షాన్ని సంపాదిస్తాను లేదు అనుకున్నాను, కానీ నేనే చాలామందికి 1,00,000 ఇచ్చేలాగా దేవుడు నన్ను చేశాడు. అలాంటి సాక్ష్యాలు విందుము కాక ఇంకా పలకట్లేదండి ఎవరు. మీరు శాలరీ తనకలాడిపోవడం ఏందండి? మీరే ఇవ్వాలి. మీరే దరిద్రం పోవాలని కొట్టుకొని సావడం ఏంటి? మీరే అనేక మంది దరిద్రం మార్చేయాలి. హల్లెలూయా. మీరే మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. నా కుటుంబం బాగుపడాలి, ఏడ్చుకుంటూ కూర్చోడం. మీరే అనేక మంది కుటుంబాలు బాగు చేయాలి. ఆమెన్. ఎప్పుడు బాగుపడతాను ప్రభు ఎక్కువ, అది కాదు ఏడుపు. నీ మీదకి వెలుగు వచ్చింది, యెహోవా వెలుగు నీ మీద ఉంది. నువ్వే అనేక మంది ఆశీర్వాదంగా మారిపోవాలి. కొండ మీద ఇంటిగా మారిపోవాలి నువ్వు. ఆమెన్. నిజంగా అయిపోయింది, నా మాటలు ముగించేస్తున్నాను. నువ్వు నిజంగా వెలిగిపోతే, దేదీప్యమంగా వెలిగిపోతే, మంచి లైట్లను ఎక్కడ పెడతారండి? మంచి లైట్ని ఎక్కడ పెడతారు? బాగా వెలిగే లైట్ని ఎక్కడ పెడతారు? మెయిన్ హాల్లో పెట్టుకుంటారు, అవును కదా? చిన్న చిన్న 0 బల్బులు అనేది బాత్రూమ్ పడేస్తారు పోయి. మంచి మెయిన్ లైట్ ఎక్కడ పెట్టుకుంటారండి? పెద్ద పెద్ద హాలోజన్లు ఎక్కడ వాడతారు? మీటింగ్లో వాడతారు. అంతే, నువ్వు ఎంత వెలుగుతో అంత వాడుకుంటాడు దేవుడు. మెసేజ్ అంతా అలా చిన్న వెలిగినావు అనుకో, అంటే చిన్నగా వాడుకుంటాడు. దేదీప్యమంగా వెలిగిపోయినావు అనుకో, అట్లా వాడుకుంటాడు దేవుడు. మీ ఇష్టం. మరి దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది, యెహోవా వెలుగు నీ మీదకి వచ్చింది, నీ మీద యెహోవా మహిమ కనబడుచున్నది. ఆమెన్. సో దయచేసి మన ఆలోచనలు, మన హృదయాలు శుద్ధి చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఏం చేస్తుందంటే అంతరంగమును శోధిస్తుంది. ఫస్ట్ ఇక్కడ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు లోపల కరెక్ట్గా ఉంటే చాలు. నువ్వు బయట ఎంత దరిద్రంగా ఉన్నావు దేవుడు ఒప్పుకోడు, దేవుడు పట్టించుకోడు. అంటే బాగున్నారులేండి, నేను అంటే మీరు బాగాలేదని చెప్పట్లేదు. మీరు బయట ఎట్లున్నా కూడా లోపల ఎట్లున్నామో చాలా ఇంపార్టెంట్ అండి దేవునికి. ఆమెన్. దేవుడు మీతో మాట్లాడాడా? నిజానికి చెప్తున్నాను, మీరు ఇప్పటికే చాలా బాగా జీవిస్తున్నారు, పరిశుద్ధంగానే జీవిస్తున్నారు. కానీ ఇంకా ఒక మెట్టు ముందుకెళ్ళండి.
ఇంకొక స్థాయి ఎక్కండి. ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేను ఎక్కించండి అనండి. ఆమేన్. ఎందుకు ఎక్కలే కొండకి ఎక్కి అందరికి ఆశీర్వాదంగా ఉండాలని అంతే. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. రహస్య పాపాలు ఏమైనా సరే దేవునికి తెలుసు కదా. మనం ఎంత మంచి వారమైనను మార్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంది కదా మన లోపల. మన కన్ను చెడ్డది, మన మాట చెడ్డది, మన హృదయము ఆలోచనలు చెడ్డవి, బహుఘోరమైనది. మన హృదయం అంట బహుఘోరమైన వ్యాధి కలదంట. దేవుడిచ్చిన వెలుగుని చీకటిగా మార్చుకోకండి. దేవుడిచ్చిన మహిమను చీకటిగా మార్చుకోకు. క్రీస్తు నీ మీద వెలుగుచున్నాడు. యెహోవా నీ దీపాన్ని వెలిగించాడు. ఆ దీపము అంతరంగమునన్నిటిని శోధిస్తుంది, పరిశోధిస్తుంది. దేవుని త్రాసులో మనము తేలిపోతే దేనికి పనికిరాం ప్రియులరా. ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా మనం మారిపోవాలి. యెహోవా మహిమ మన మీద కనబడుచున్నది. మన సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమ గల దేవుడు. ఒక్క నిమిషం దయచేసి సమయం తీసుకుని చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. నిజానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి మార్చుకోవాల్సిన విషయం ఉన్నాయి. ఏదో ఒకటి ఇంకా మనకు దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంది. అదొక్కటి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంది. ప్రభువా నా చూపును సరిగ్గా చేయండి తండ్రి. నీ అగ్నితో నన్ను ప్రభువా నా పాపాన్ని కాల్చివేయండి నాయన. దాని మీద అసహ్యం పుట్టించండి ప్రభువా. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చండి. నీ వెలుగు మోసే ప్రభువా వ్యక్తిగా నన్ను మార్చండి తండ్రి. నీకు స్తోత్రం. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం. దాని ఫలములు చూసి కృపను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. విత్తబడిన ఏ వాక్యం వ్యర్థం కాకూడదు ప్రభువా. మీరే మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో ప్రభు వారందరిలో ఒక నూతన కార్యం జరిగించండి. నీకు ఇష్టకరమైన జీవితంగా ప్రభు మమ్మల్ని మార్చండి ప్రభు. మా జీవితాలు మార్చండి. మమ్మల్ని వెలిగించినందుకు స్తోత్రం. ఆ వెలుగులో మేము జీవించిన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యక్రమం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇక దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఇలాగ ప్రభు నీ మందిరంలో మేమందరం కలిసి ఆరాధనలో నేను స్తుతించి ఆరాధించి, అలాగే ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించుకునేందుకు నాయన మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్య పరిచర్య చేసిన నీ సేవకుడు ప్రభువా పాస్టర్ డానియల్ ప్రణీత్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విత్తబడింది ప్రభా, అది కార్యం మీరు జరిగించమని అడుగుతుంటున్నాం నాయన. అలాగే నీ మహిమగల పరిచర్లు సమర్పించబడిన కానుకలను బట్టి కూడా నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి, వారికి నూరంతలుగా ప్రతిఫలం దయచండి ప్రభా. సమర్పించబడిన కానుక అది నీ మహిమగల పరిచర్యలు నీకు మహిమకరంగా ఉపయోగించుకో దేవానికి స్తోత్రాలు. అలాగే నా తండ్రి, రాబోయే వారంలో ఎందరైతే బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొని పోతున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతుంటున్నాం నాయన. అలాగే నా తండ్రి, మా యొక్క సంఘములో ఏర్పాటు చేయబడిన 2 దినముల ప్రభ మా తండ్రి స్వామి మీటింగ్స్ బట్టి నీకు స్తోత్రం. మా యొక్క కింగ్ ఆఫ్ కింగ్ చర్చ్ యొక్క 34th యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల మీటింగ్లో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి. ఈ నెల
23, 24 తారీఖుల్లో ఈ 2 దినాలు కూడా ప్రభువా నా తండ్రి స్వామి మీటింగ్ జరుగుతుండగా ఈ 2 దినాల మీటింగ్స్ ద్వారా ప్రభువా మా తండ్రి మీరు మహిమ పొందండి. దేవానికి స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ఇక యూట్యూబ్ ద్వారా ఎందరైతే ప్రభువా ఈ యొక్క వాక్య పరిచయం వింటున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి. చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పేరు పేరును దీవించండి. వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించండి. మీరు మహిమ పొందండి. ప్రభువా మేము తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. ప్రభువా జరగబోతున్న 3వ ఆరాధనలో కూడా నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మహిమ పొందుమని మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ మన కుటుంబములకును మన సంఘమంతటికి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.